కదా రేపు మా పార్టీ తరపున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఏజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. కాబట్టి ఏవైతే మీరు ఈ క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో, ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం. 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్లే కాదు, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతమే కాదు, రాష్ట్రమంతా కూడా. రెండో విడత అనౌన్స్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం చెప్పాం, ఈ రాష్ట్రంలో పూరి ఇళ్లు లేకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్ లో ఏవైతే పూరి ఇళ్లు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో, వాటన్ని సుమారు ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు ఒక 28,000-30,000 అని మా గౌతమ్ గారు చెప్పారు. కానీ తీరా చూస్తే అది 42,000-44,000 వరకు ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా అది పెరగొచ్చు కూడా. పెరిగిన టాప్ ప్రయారిటీలో ఆ పూరిళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలం ఉండి పూరింట్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలను కూడా కట్టిస్తున్నాం. అంతేకాదు, ఏదైతే అక్కడ ఇచ్చినట్లే ఈ అర్బన్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్కి 5 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏవైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 ఎస్ఎఫ్టీకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 year లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 year లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా, ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం, ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20,000 రూపాయలు అద్దెలు కడుతున్నాడో ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించడం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. ఈ 6 లక్షల నుంచి ఇప్పుడు ఏదైతే 10,000 రూపాయలు కడతాడో దాన్ని తగ్గించి 5,90,000 ఆ పేదవాడి దగ్గర నుంచి ఆ ఎస్క్రో అకౌంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ కోర్ ప్రాంతంలో నిరుపేద నా కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైనా మిడిల్ మ్యాన్ గా, ఎవరైనా బ్రోకర్ అవతారం ఎత్తి, ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి నాకు శ్రీధర్ బాబు అన్న తెలుసు, పొంగిలేటి తెలుసు, పొన్నం గారు తెలుసు, వీరు తెలుసు, వారు తెలుసు అని మాయ మాటలు చెప్తే మీరేమీ నమ్మొద్దు. మాయ మాటలకు మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పారదర్శకంగా మీకు ఇల్లు వస్తుంది. దయచేసి మిడిల్ మ్యాన్ కి 1 రూపాయి కూడా నా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టొద్దని, లంచాలు ఇయ్యొద్దని ఈ వేదిక ద్వారా వారందరినీ
అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఒక స్వప్నం, ఒక కళ. గతంలో మేము చూసాం, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము, ఇది చేశాము, అది చేశామని ఇక్కడున్న మా అందరి దగ్గరికి ఆ నిరుపేదలు వచ్చి చెప్పుకున్న కేసులు కొన్ని ప్రత్యక్షంగా చూశాము, విన్నాము. అటువంటి పరిస్థితి వద్దని ప్రత్యేకంగా దాన్ని ఈ వేదిక ద్వారా నా పేద కుటుంబ సభ్యులకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఆనాడు భద్రాద్రిలో రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభించాం. ఒక శుభదినం, అద్భుతంగా సిటీలో బోనాల పండుగలు జరుగుతున్నాయి. మా ఇన్ఛార్జి మంత్రులందరి సమక్షంలో ఆ అమ్మవారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన స్వార్థము లేదు, ఏ రకమైన సెకండ్ థింకింగ్ లేదు, ఏ రకమైన వ్యక్తిగతమైన ఆలోచన లేదు. ఈ బోనాల పండుగ ఈ నెలలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మళ్ళొచ్చే బోనాల పండుగ నాటికల్లా నా పేదింటి ఆడబిడ్డ తన దశాబ్దాల చిర కోరిక ఆశ నెరవేర్చటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మా మిత్రులు చెప్పినట్లు నెక్స్ట్ బోనాలకి అక్కడి నుంచే బోనాలు ఎత్తిస్తానని మా అన్న చెప్తున్నాడు. తప్పకుండా ఆ అమ్మవారి సంకల్పంతో, ఆ అమ్మవారి దీవెనలతో ఆ కార్యక్రమం చేస్తాము. అదే రకంగా స్థానిక శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బృహత్తరమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం మనం ఏదైతే చేపట్టామో మీ చేతనైనంత సహకారం ఈ ప్రభుత్వానికి ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీ ఒక్క నిమిషం. ఏదైతే మీకు బ్రోచర్ లోనే స్పష్టంగా ఇచ్చాం, రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించింది కూడా ఒక రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. మైనారిటీది కూడా దాంట్లో ఉంది. తప్పకుండా ఆ రిజర్వేషన్ ని 100% పాటిస్తాం. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీ శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో మరొక కార్యక్రమాన్ని, మరొక ప్రభుత్వ పథకాన్ని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. ఇదే ప్రధానంగా ఎల్ఐజీ హౌసింగ్ టవర్స్కు సంబంధించి ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన సారాంశం అంతా కూడా మీరు వినటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సోదరులు, సహచరులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు, ప్రభుత్వ విప్గా ఉన్న వేదికపై ఉన్న అద్దంకి దయాకర్ గారు, శాసన మండలి సభ్యులు కోదండరామరెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు సహచరులు గౌరవ దానం నాగేందర్ గారికి, గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, గౌరవనీయులు అరకపూడి గాంధీ గారు, మాధవరం కృష్ణారావు గారు,
కాలేరు వెంకటేష్ గారు, ప్రకాష్ గౌడ్ గారు,